హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ యాజ్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం నార్మల్ రైస్తో ఎగ్ దమ్ బిర్యానీని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లో ఉన్న రైస్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేశారంటే ఎగ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం రైస్ని కుక్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక అరకిలో వరకు నార్మల్ రైస్ని తీసుకుని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 10 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని ఫ్రీగా ఉడికించుకోవాలి. స్టవ్ పైన ఉంచి ఇందులో బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి. అలాగే అరదబ్బ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 90% ఉడికిన తర్వాత వాటర్ నుంచి రైస్ని సపరేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఉడికించి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఉడకడానికి అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసి కొంచెం ఉడికించుకోవాలి. ఇలా నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీని ఉంచి మిగిలినది ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ గ్రేవీలో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కర్రీని కూడా సెకండ్ లేయర్గా యాడ్ చేసుకొని మళ్ళీ లేయర్గా రైస్ని యాడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ యమ్మీగా ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ ఎగ్ దమ్ బిర్యానీకి గ్రేవీ అనేది ఉంటుందండి. ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేదా పెరుగు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. మీరు కూడా నార్మల్ రైస్తో ఎగ్ దమ్ బిర్యానీని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.